నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కార్తీక పున్నమి రేయి. మనకు అందించిన వారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కార్తీక పౌర్ణమి ఒక విలక్షణమైన పర్వదినం. సాహితీ ప్రియులకు, ఆధ్యాత్మికవేత్తలకు, సామాజిక ప్రియంభావుకులకు సమానంగా ఆనందాన్ని పంచిచ్చే పండుగ కార్తీక పౌర్ణమి. తెల్లని వెన్నెల రాత్రులకు పేరెన్నికగన్న కార్తీకం సాహిత్యవేత్తలకు నన్నయ్యను గుర్తు చేస్తుంది. శరత్కాలం నింగికి నేలకు శోభను చేకూరుస్తుంది అన్నాడు నన్నయ్య భట్టు. పున్నమి రోజు రేయండ వర్షంలా కురుస్తూ భువనానికి గగనానికి మధ్య వంతెన నిర్మిస్తుంది కాబట్టి అది చూసే మైమరిచిపోయాడు భవభూతి. ఆయన పూర్వనామం శ్రీకంఠ శర్మ. అది వెన్నెల కాదు, కైలాసంలో తాండవ నృత్యం చేస్తున్న భవుడి దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూతి అన్నాడు ఒక శ్లోకంలో. ముగ్ధ మనోహరమైన భావనకు మురిసిపోయిన రసజ్ఞ లోకం నీ పేరు శ్రీకంఠుడు కాదు భవభూతి అంది. వానాకాలంలో దేవలోకాలకు తరలిపోయిన రాజహంసలు శరత్కాలము రాగానే క్రౌంచ పర్వత రంధ్రం ద్వారా తిరిగి భూలోకానికి వస్తాయని చెప్పినవాడు భవభూతే. దాన్ని కృష్ణదేవరాయలు రాజ మరాళ లబ్ధగిరి రంధ్రం అన్నాడు. గుండెల్లో వెన్నెల నింపే ఈ ఘట్టాలన్నీ స్ఫురించి మళ్ళీ మళ్ళీ సౌందర్యానుభూతికి లోనవుతారు సాహితీ ప్రియులు. అందుకే వారికి కార్తీకమన్నా పౌర్ణమన్నా పరమప్రీతి. శరదృతువులో స్ఫుటంగా గోచరించి సప్తర్షి మండలాన్ని వీక్షించడం ఆధ్యాత్మిక పరులకు ఆనందదాయకం. దానికి అనువైన రోజు కార్తీక పున్నమి. శరత్కాల లక్ష్మి కార్తీక కౌముది వస్త్రంతో వెన్నెల దరహాసంతో లోకాన్ని మంత్రముగ్ధం చేస్తుంది అన్నాడు వైజయంతి విలాసంలో సారంగు తమ్మయ్య. లక్ష్మీకళ మాత్రమే కాదు, శివకేశవ అద్వైత భావన సైతం ఆధ్యాత్మిక ప్రియులకు చాలా ఇష్టం. రూపా గోస్వామిది మరింత విలక్షణమైన చూపు. వెన్నెల వెలుగులు తెల్లనివి కావు అన్నాడు ఆయన. కృష్ణుడి కారణంగా నీలికాంతి అలుముకున్న అవి నీలి వెన్నెలలు అని వర్ణించాడు. కృష్ణకాంతుల కారణంగానే భువనమంతటా అతిలోక మాధుర్యం వ్యాపించిందంటాడు రూపా గోస్వామి. ధాత్రి అనగా ఉసిరి సహిత దామోదర కైంకర్యాలు పరమశివారాధనలతో హరిహరాత్మకమై ప్రకాశిస్తున్న కార్తీక మాసంలోని పున్నమి రాత్రి రాజచిహ్నాలతో అలరారుతుందని హరివంశం వర్ణించింది. అందమైన వెన్నెలంతా అడవి పాలవుతుందని విచారిస్తూ కూర్చుంటారు కొందరు. నిజానికి వెన్నెలకు స్వపరభేదం లేనేలేదు. ఎర్రని ఎడారిలోనూ, పచ్చని అడవిలోనూ, చివరకు ప్రతి పెరట్లోనూ ఒకేలా వికసిస్తుందని, మనసుల్లో అలాంటి తారతమ్యాలు ఉండరాదని పాఠం చెప్తుంది. కలిసి బతకడాన్ని ప్రోత్సహిస్తుంది. రూపా గోస్వామో, లీలాశకుడో, జయదేవుడో మదిని ఆవేశిస్తే కౌముదీ తత్వం గుండెకు పడుతుంది. కార్తీకాన్ని వెన్నెల మాసంలో అనడంలోని అంతరార్థం బోధపడుతుంది. చంద్రుణ్ణి షోడశ కళా ప్రపూర్ణుడని ఎందుకంటారో తెలుస్తుంది. అమృత మానద పూష తుష్టి పుష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంతి జ్యోత్స్న శ్రీ ప్రీతి అంగద పూర్ణామృత అనే 16 కళలతో నిండుగా వెలిగే పున్నమి చంద్రుడి అతిలోక సౌందర్యాన్ని తనివి తీర ఆస్వాదించాలంటే కార్తీక పౌర్ణమిని మించిన రోజు లేనే లేదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.